నమస్కారం అండి. ఈనాటి కమ్మని కథ పేరు నిజమే గెలిచింది. వినిపిస్తున్నది మీ విజయభాస్కర్. రామయ్య చాలా తెలివైనవాడు, కానీ బీదవాడు. అయినా ఏనాడు తన పేదరికానికి చింతించలేదు. ఖాళీగా ఉండకుండా దొరికిన పని చేస్తూ పొట్ట నింపుకునేవాడు. ఒకరోజు అడవికి వెళ్ళి కట్టెలు కొట్టి వాటిని మోపు కట్టి నెత్తిన పెట్టుకుని సంతలో అమ్ముకోవడానికి వెళ్ళాడు. వీధుల్లో జనం ఎక్కువగా ఉన్నారు. రామయ్య నెత్తి మీద ఉన్న కట్టెల మోపు బరువుగా ఉంది. అందువల్ల తప్పుకోండి బాబు, తప్పుకోండి అంటూ కేకలు పెడుతూ ముందుకు నడిచాడు. రామయ్య కేక విని జనం తప్పుకుంటూ వచ్చారు. కానీ ఒక నగల వ్యాపారి మాత్రం పక్కకు తొలగలేదు. నేను బంగారం అమ్మేవాడిని, ఒక కట్టెలు అమ్ముకునేవాడు అడిగితే దారి ఇవ్వాలా అని అలాగే అడ్డంగా ఉండిపోయాడు. పక్కకు తప్పుకోకపోవడంతో రామయ్య నెత్తిన ఉన్న కట్టెల మోపు అతనికి తగిలింది. దానితో నగల వ్యాపారి కింద పడ్డాడు. చొక్కా కూడా చిరిగింది. అతడు రామయ్యను న్యాయాధికారి వద్దకు తీసుకెళ్ళి తన చొక్కా చించాడని, కింద పడేశాడని ఫిర్యాదు చేశాడు. న్యాయాధికారి రామయ్యను ఎన్నో ప్రశ్నలు వేశాడు. కానీ అతను తల వంచుకుని మౌనంగా ఉండిపోయాడు. చివరకు న్యాయాధికారి విసిగి, ఈ మాటలు రాని వ్యక్తిని నా దగ్గరకు తెచ్చారేమిటి అని వ్యాపారిని అడిగాడు. అయ్యా, మీ ముందు అతడు దొంగవేషం వేస్తున్నాడు. ఇందాక వీధిలో నడిచేటప్పుడు తప్పుకోండి తప్పుకోండి అని కేకలు పెట్టడం నేను విన్నాను అని వ్యాపారి చెప్పాడు. అలాగా, కేకలు విని కూడా తప్పుకోకపోవడం నీదే కదా తప్పు. నీ ఫిర్యాదును కొట్టేస్తున్నా. నీ వల్ల అతను కట్టెలు అమ్ముకోలేకపోయాడు. కాబట్టి వాటిని నువ్వే కొని ఆ సొమ్ము అతనికి ఇక్కడే చెల్లించు అని న్యాయాధికారి తీర్పు చెప్పాడు. నగల వ్యాపారి ఉసూరుమనుకుంటూ కట్టెలు కొని రామయ్యకు సొమ్ము చెల్లించాడు. సమాప్తం.